తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరు బాలకోటయ్య సత్రం సెంటర్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నీరుకొండ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరిగాయి. అనంతరం లక్ష్మీనారాయణ, మార్తా నరేంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దండే కిషోర్, మండల ఉపాధ్యక్షులు సరిపూడి సాంబశివరావు, కొల్లపూడి హేమసుందర్, కొమ్మినేని సత్యనారాయణ, కంతేటి బ్రహ్మయ్య, తాళ్లూరి వీరయ్య, బిల్లా వెంకటేశ్వరరావు, నెమలిపురి వెంకటేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో బీహార్ ఎన్నికల విజయోత్సవం సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఎన్డీఏ గవర్నమెంటు ఈ యొక్క ఆనందోత్సవాలని తుళ్లూరు మండలం ఆధ్వర్యంలో కార్యకర్తల సమక్షంలో బాణాసంచా కాల్చి ఈరోజు తుళ్లూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంటు బీహార్లో మహాగణపతిని చెప్పేసి కాంగ్రెస్ కూటమిని ఓడించి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో బంగ్లాదేశీలకి ఆశ్రయం కల్పిస్తున్న పశ్చిమ బెంగాల్ కూడా ఈ విజయోత్సవం ద్వారా పశ్చిమ బెంగాల్కి కూడా మేము బీజేపీ అనేది నెక్స్ట్ బీజేపీ పశ్చిమ బెంగాల్లో కూడా వచ్చిందని ఆశిస్తూ ఈ యొక్క ఆనందోత్సవాలని సంతోషంగా ఉంది. భారత్ మాతాకి. పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ విజయదుందుబి మ్రోగించి ఆ 3 రాష్ట్రాలను కూడా ఎన్డీఏ కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ తుళ్లూరు మండలంలో నీరుకొండ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయ ఆనందోత్సవం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై భారత్, జై బీజేపీ. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల డిప్యూటీ అధికారి కె విజయవర్ధిని అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలో నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వివరాలను కె విజయవర్ధిని తెలిపారు. 10:30 గంటలకు మండల పరిషత్ కార్యాలయం నందు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్తో సమీక్షా సమావేశం జరపడం జరిగింది. ఈ సమావేశంలో హౌస్ ట్యాక్స్ కలెక్షన్ గురించి, స్వమిత్ర ప్రోగ్రాం గురించి, మరి ఆర్టీఐ అండ్ తర్వాత వెక్టరైజేషన్ అని చెప్పేసి దాని గురించి, ఎంప్లాయీస్ జీతాలు పెట్టడం గురించి, మరి గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి ఏ విధంగా పొందుతుందనే దాని మీద సమీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి అన్ని సర్వేలు అంటే ఎంబీయూ సర్వే కానీ, ఈకేవైసీ, సిటిజన్ ఈకేవైసీ, తర్వాత కౌశలం, వీటి మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. మరి వాటిని గ్రామాల్లో ముఖ్యంగా పల్లెల్లో మరి ముందుగా వెళ్ళి వాళ్ళకి ముందుగా అవగాహన కలిగించి శానిటేషన్ విషయంలో కానీ, హౌస్ ట్యాక్స్ విషయంలో కానీ ఒక అవగాహన కల్పించి గ్రామాలను ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏపీసీఆర్డీఏ ఆఫీసులో ఏర్పాటు చేసిన స్తూపా కేఫ్ క్యాంటీన్ ఉద్యోగులకు, ప్రజలకు అందుబాటు ధరల్లో భోజనము, టిఫిన్ అందిస్తున్నామని స్తూపా కేఫ్ క్యాంటీన్ యాజమాన్యం తెలిపారు. తుళ్లూరు మండలంలోని నిరుద్యోగ యువతకు సిఆర్డీఏ ఆధ్వర్యంలో వివిధ వృత్తులలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న వారికి ఉంటాయని మరిన్ని వివరాలను తుళ్లూరు ఎంపీడీఓ కానూరు శిల్ప సిటీ న్యూస్కు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఎన్ఐసి అలాగే అమరావతి స్కిల్ హబ్ వాళ్ళు నిరుద్యోగ యువతని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచనతో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన వివరాలు అనేవి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. కోర్సు వివరాలు వచ్చేసండి మనకి సోలార్ పీవీ ఇన్స్టాలర్, సూర్యమిత్ర కింద సోలార్ ప్యానెల్స్ మీద
ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాటి మెయింటెనెన్స్ కానీ అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది వాటన్నిటి మీద థియరీ ప్రాక్టికల్స్ కూడా చేస్తారు. దీనికి అర్హత వచ్చేసి 10వ తరగతి కానీ ఐటీఐ కానీ ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఏ అర్హత ఉన్నా కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇంకొక కోర్స్ వచ్చేసి జూనియర్ ఎక్స్కవేటర్ ఆపరేటర్. దీనికి సంబంధించి కూడా 10వ తరగతి ఐటీఐ డిగ్రీ డిప్లొమా ఏది చేసినా కూడా అర్హులండి. అలాగే ఇంకొకటి జూనియర్ బ్యాక్ హోల్డర్ జేసీబీ డ్రైవర్స్ అండి. సో జేసీబీకి సంబంధించిన రిపేర్ వర్క్స్ కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దీనికి కూడా సేమ్ అండి, 10వ తరగతి పాస్ అయినా లేకపోతే ఐటీఐ కానీ డిగ్రీ డిప్లొమా ఏదైనా సరే విద్యార్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ బార్ బెండర్, సో వీళ్ళకి 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు అర్హులండి. ఈ అసిస్టెంట్ బార్ బెండర్ వచ్చేసి 5 రోజుల కోర్సు మాత్రమే. అలాగే ముందు ప్రస్తావించిన 3 కోర్సులకి సంబంధించి కూడా 2 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుందండి. ఉదయం 9:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఎటువంటి స్టైఫండ్ కానీ వేరే భోజన వసతులు కానీ కల్పించరండి. సో ఎవరిది వాళ్ళు లంచ్ కానీ అదంతా తెచ్చేసుకోవాలి. కాకపోతే ఐటీఐకి ఇచ్చినట్టు ఒక కోర్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఎక్కడికైనా సరే ఉద్యోగాలు అనేది పొందవచ్చు. అలాగే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఇవన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ కోర్సులను ఉపయోగించుకుంటే కనుక మన రాజధాని ప్రాంతంలోనే జరిగే నిర్మాణాల్లో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నిట్లో కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని నిరుద్యోగ యువత అంతా కూడా రాజధాని ప్రాంతంలోనే బయటకు వెళ్ళే పని లేకుండా ఇక్కడే ఇవన్నీ నేర్చుకుని ఇక్కడే ఉద్యోగం అవకాశాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 25 నుండి కోర్స్ స్టార్ట్ అవుతుందండి. సో దీనికి ప్లేస్ వచ్చేసి మన మండల ఆఫీస్కి ఆపోజిట్గా స్కిల్ డెవలప్మెంట్ది ఒక ఆఫీస్ ఉందండి. అందరికీ సుపరిచితుల ఇది మేరీమాత స్కూల్ ఆపోజిట్ వస్తుంది. సో పాత సిఆర్డి ఆఫీస్లో. సో అక్కడ ట్రైనింగ్ అనేది కోర్సు నిర్వహించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పంచాయతీ కార్యదర్శులన్నా సంప్రదించవచ్చు. లేదు అంటే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ కూడా చెప్తాను, వాళ్ళకన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 9848341749, ఇంకొకటండి 8121306680. సో ఈ ఫోన్ నెంబర్స్నన్నా సంప్రదించవచ్చు. అలాగే మీ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా అయినా సరే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చేయచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ ఆధారు అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ దాంతోపాటు 2 పాస్పోర్ట్ ఫోటోలు ఇవన్నీ తీసుకుని ఇప్పుడు చెప్పిన ఫోన్ నెంబర్స్ని సంప్రదించి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా